చికెన్ నెక్ మీద మోడీ సీరియస్ దృష్టి పెట్టారు. ఈ అంశానికి సంబంధించి చెడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఇది పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతం కొండల మధ్యలో ఉండే ఒక సన్నని భూభాగం. ఇది 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రం. ఈ ప్రాంతం ఆకారం కోడి మెడలాగా ఉండటం వల్ల చికెన్ నెక్ అని పేరు వచ్చింది. భారత్ కి జాతీయ భద్రత పరంగా అత్యంత కీలకమైనది సిలిగురి కారిడార్ లేదా ఈ చికెన్ నెక్. ఎందుకంటే దీనికి చుట్టుపక్కల నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు చైనా ఉన్నాయి. భారత్ మెయిన్ ల్యాండ్ అంటే పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి ప్రాంతాల నుంచి ఈశాన్య భారతదేశం అంటే అస్సాం, అరుణాచల్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం 8 రాష్ట్రాలు 4.5 కోట్ల మంది జనాభాను భారత్తో అనుసంధానం చేసే ఏకైక నేల మార్గం. ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా అంతా దీని ద్వారా నిర్మించిన రోడ్లు, రైల్ లైన్స్ మీద నుంచినే జరుగుతూ ఉంటది. యుద్ధం సమయంలో కానీ లేదా అంతర్గత ఆందోళనప్పుడు కానీ, బంగ్లాదేశ్ కు సంబంధాలు బాగోలేనప్పుడు కానీ ఈ కార్డాన్ని బ్లాక్ చేసి 8 ఈశాన్య రాష్ట్రాన్ని భారత్ నుండి వేరు చేస్తామని బెదిరింపులు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. బెంగాల్ రాష్ట్ర సహకారం లేకపోవడం వల్ల భారత్ బంగ్లాదేశ్ పోవడంతో కంచి కూడా పూర్తిగా నిర్మించలేకపోతుంది. 1947లో భారత్ విభజిస్తున్న సమయంలో కానీ, కనీసం 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో కానీ ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నాలు జరగలేదు. ఈ కారిడార్ వెడల్పరచడానికి బంగ్లాదేశ్ తో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళ దగ్గర కొంత భూమి తీసుకుని ఆ దేశానికి వేరే చోట అంత భూమి కేటాయించి ఉంటే 1971లో సమస్య పరిష్కారం అయిపోయింది. ఎందుకో కాంగ్రెస్ దాన్ని కూడా సీరియస్ గా తీసుకుని పరిష్కరించే చర్యలు చేపట్టలేదు. ఈ చికెన్ నెక్ బ్లాక్ చేసి ఈశాన్య రాష్ట్రాన్ని భారత్ నుండి విడగొడతామనే బెదిరింపు తరచుగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో తీసుకుని భారీ ఎత్తున భద్రతా చర్య చేపట్టడం, ఒకవేళ ఈ చికెన్ నెక్ బ్లాక్ అయిన ఈశాన్య రాష్ట్రాలకు చేరుకునేందుకు వేరే మార్గాలు ఏర్పాటు చేయడం ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో ముఖ్యమైనవి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అంటే బీహార్కి చెందిన 4 జిల్లాలు అయిన పూర్నియా, అరారియా, కిషన్గంజ్, కటిహార్ మరియు పశ్చిమ బెంగాల్కి చెందిన 2 జిల్లాలు మాల్టా, ఉత్తర దినాజ్పూర్ కలిపి ఒక ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి కేంద్ర ఆధీనంలో తీసుకొచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ రైల్వే ప్రాజెక్ట్ సిలిగురి కారిడార్ కింద అంటే 20 నుంచి 25 మీటర్ల లోతులో కొండల గుండా 35-40 కిలోమీటర్ల పొడవైన అండర్ గ్రౌండ్ రైలు మార్గం నిర్మించడానికి ఈ 2026 బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇది బాంబ్ ప్రూఫ్ అంటే యుద్ధం సమయంలో కూడా రైలు సర్వీస్ కొనసాగి మిలిటరీ సప్లైస్ కి ఆటంకాలు ఉండవు. అలాగే ఈ కారిడార్ లో ప్రస్తుతం భూమి మీద ఉన్న 2 లైన్స్ రైల్వే ట్రాక్ 4 లైన్లుగా విస్తరించబోతున్నారు. లేకపోతే గోపూర్, నుమలిగఢ్ మధ్య రోడ్ కమ్ రైల్ టన్నెల్ నిర్మించడం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ముందుగా బ్రహ్మపుత్ర నది కిందుగా సొరంగాలు నిర్మించి మొత్తం 34 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. అంటే యుద్ధం సమయంలో భూమి మీద ఉన్న అంటే బ్రహ్మపుత్ర నది మీద ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిలు దెబ్బతిన్న ఈశాన్య రాష్ట్రాలతో కనెక్టివిటీ పోకుండా ఈ టన్నెల్ కాపాడుతుంది. పని 2026లో ప్రారంభం అవుతుంది. ఊరికే పేపర్ మీద అనుకోవడంతో మోడీ ఆగరం. పై 2 ప్రాజెక్టులు మొదలుపెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని దీపాలు సిద్ధం చేస్తున్నారు. భూసేకరణ చర్యలు కూడా మొదలుపెట్టారు. బ్రహ్మపుత్ర నది దిగువ టన్నెల్ ప్రాజెక్టుకి అంచనా వేలు 18,622 కోట్లు. ఈ టన్నెల్ బ్రిడ్జ్ పూర్తయితే భారత్ లో ఇది మొదటిది మరియు ప్రపంచంలో 2వ అవుతుంది. మన అవగాహన కోసం కొన్ని AI జనరేటెడ్ పిక్చర్స్ కూడా పెట్టి ఇక్కడ సమీక్షల్లో ఏంటంటే మమతా బెనర్జీ కనుక దిగిపోతే తొందరగా చేయగలుగుతాం మనం.